గురుగారు మీరు దశ మహావిద్యల సిద్ధ గురువులు మీరు. ఏంటి అంటే దశ మహావిద్యల్ని ఎక్కడ నేర్చుకున్నారు? ఎలా దాన్ని అంటే ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ దశ మహావిద్యలు అనేది. వాస్తవికంగా దశ మహావిద్యలు అని అంటే సాక్షాత్తు శివానుగ్రహం, అమ్మనుగ్రహం. ఆయన మీరు అడిగినట్టుగా దశ మహావిద్యలు గురించి చెప్పాలని అంటే ఈ సమయం సరిపోదు. దానికి కనీసం ఒక 7-8 రోజులు నిరాకంఠంగా మాట్లాడుతూ ఉంటే దశ మహావిద్యల యొక్క ఔన్నత్యం మీకు అర్థమవుతుంది. ఏదో 2-3 సెకండ్లు 10 నిమిషాల్లో దశ మహావిద్యలు చెప్పేంత సామర్థ్యం అయితే మాకు లేదు. అంటే మాకు అంటే మీ మధ్యకాలంలో వచ్చిన ప్రచార సాధనాల ద్వారా మేము తెలుసుకున్నది ఏంటంటే దశ మహావిద్యలు అంటే ఒక క్షుద్ర విద్యలు, లేదంటే మంత్రతంత్రాలు ఇలా చేసి ఏదో చేసేస్తారు అనే ఒక ఫీల్ అయితే వచ్చింది మాకు. నిజంగా అలాగే అంతేనా? మీరు దశ మహావిద్యల గురించి మాట్లాడుతున్న ప్రతిదీ కూడా మేము కొట్టిపారేస్తాం. ఇవేవి వాస్తవాలు కాదు. అంటే మీరే అంటున్నారు ప్రసార మాధ్యమాలు, అవి ప్రసారం వరకే పరిమితం. దశ మహావిద్యలు అనే పదం పలకటానికి కూడా అర్హత ఉండాలి.